తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. టాలీవుడ్కు తెలంగాణ సీఎంకు మధ్య పెరిగిన దూరం. టాలీవుడ్ పెద్దలు రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదా? ప్రభుత్వ పరంగా గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం ఆయన ప్రకటనను పట్టించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యవహారం గురించి అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఫిలిం ఛాంబర్ స్పందించాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి. అయినప్పటికీ గద్దర్ అవార్డుల విషయంలో ముందుకు పడని అడుగు. సీఎం అయిన తర్వాత కనీసం మర్యాదపూర్వకంగా కలవని ఇండస్ట్రీ పెద్దలు. గతంలో సీఎంలను కలిసి అభినందించిన టాలీవుడ్ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డికి దూరంగా ఇండస్ట్రీ. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన నిర్మాతలు. అసలు టాలీవుడ్కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఈ దూరం ఎందుకు పెరిగింది? సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ఇస్తా అన్న తర్వాత కూడా టాలీవుడ్ పెద్దలు ఎందుకు ఆయనను కలవట్లేదు? దానిపైన ఎందుకు చర్చించట్లేదు? అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఈరోజు మనం ఈ ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆ ఘటనకు బాధ్యునిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే బన్నీ అరెస్టు గురించి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టాలీవుడ్కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా వాళ్ళకు ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. ఇదే కాదు మొన్న ఇక ఇదే విషయాన్ని ఆయన టాలీవుడ్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన గురించి టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వ పరంగా అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోవడం పట్ల అప్పట్లో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తిని అర్థం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టాలీవుడ్ నుంచి స్పందన రాలేదు. దీంతో టాలీవుడ్లోని కొందరు పెద్దల పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఒక విజ్ఞప్తి చేసింది, నేను వారికి గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు, అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన
నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలిరత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా. మరో విషయం ఏంటంటే తాజా సినిమా పుష్ప 2కు సంబంధించి కూడా ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆ చిత్రం విడుదల రోజు జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే కేసులో థియేటర్ యజమాని, మేనేజర్ సహా మరికొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా విజయోత్సవంలో పాల్గొన్న అల్లు అర్జున్ సీఎం పేరు మరిచిపోవడం కూడా తీవ్ర దుమారం రేపింది. ఆయన నిజంగానే సీఎం పేరు మర్చిపోయారా, అవమానించేందుకు అలా చేశారా అనే వాదన ముందుకొచ్చింది. of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తులేదు. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ టాలీవుడ్ ప్రభుత్వ పెద్దలతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని సన్మానించడం, ఇండస్ట్రీ పరంగా తమ కోరిక చిట్టా ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగేది. ఇప్పటికిప్పుడు తెలంగాణ, ఏపీలో ప్రభుత్వాలు మారగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు ముందుకు రాలేదు. అదే సమయంలో ఏపీలో అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా అమరావతికి క్యూ కట్టారు. తాను సీఎం అయిన తర్వాత కనీస మర్యాదగా సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసే ప్రయత్నం చేయకపోగా తాను చేసిన గద్దర్ అవార్డు ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. కానీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు వెళ్లారు. దీంతో టాలీవుడ్ పెద్దలు తెలంగాణ సీఎంను గౌరవించడం లేదన్న ప్రచారం మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో రాష్ట్ర విభజన తర్వాత అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే పెద్దలు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. దాసరి నారాయణరావు లాంటి పెద్దలు ఉంటే అందరినీ కలుపుకొని పోయేవారని కొంతమంది టాలీవుడ్ పెద్దలు చెబుతున్నమాట. అదే సమయంలో ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎంను కలిసేందుకు మాత్రం నిర్మాతలంతా వెళ్లడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చని మరికొంతమంది విమర్శిస్తున్నారు. బన్నీ అరెస్టు తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ స్పందించిన విధానం చూస్తే ఆయనకు కూడా టాలీవుడ్కు మధ్య దూరం పెరిగిందని అర్థమవుతోంది.
ఇక ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు ప్రకటించినప్పటికీ టాలీవుడ్ ప్రముఖులు దాన్ని పట్టించుకోకపోవడం, అలాగే బన్నీకి సంబంధించి ఏదైతే పుష్ప 2 సినిమాకి పర్మిషన్లు ఇచ్చినప్పటికీ బెనిఫిట్ షోకి పర్మిషన్లు ఇచ్చి మీ ఇష్టం ఉన్న రేట్లు పెంచుకోమని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తే అదే విజయోత్సవ సభలో బన్నీ కూడా తనను గౌరవించకపోవడాన్ని అయితే ఆయన యొక్క అభిమానులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అయితే చర్చించుకుంది. ఇక మొన్న ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ వద్ద బన్నీ వెళ్ళినప్పుడు, ఎవరైతే సినీ హీరో అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెంది తన బాబు కూడా కోమాలోకి వెళ్ళడం, ఈ ఘటనలు జరిగిన తర్వాత కూడా బన్నీనైతే థియేటర్ యజమానులతో పాటు ఆ యొక్క అల్లు అర్జున్ను కూడా పోలీసులు అయితే నిన్న అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన సందర్భంగానైతే ప్రజల్లో ఎన్నో రకాల వాదోపవాదనలు వినిపిస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తానని చెప్పినప్పుడు ఈ సినీ ప్రముఖులు పెద్దలు పట్టించుకోకపోవడంతో పాటు ఏదైతే విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి పేరును బన్నీ మర్చిపోవడాన్ని కూడా సీఎం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారా లేదా నిజంగానే యాదృచ్ఛికంగానే పోలీసులు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగింది, ఒక ప్రాణం పోయిందన్న ఉద్దేశంలోనే అరెస్టు చేశారనే వాదనలు కూడా ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అయితే నిన్న అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇటు జాతీయ వ్యాప్తంగా కూడా ప్రముఖ మీడియా ఛానళ్ళలో కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగానైతే చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే ఈ యొక్క అల్లు అర్జున్ కారణంగా ఒకరు చనిపోయారు, కేవలం అల్లు అర్జున్ కారణంగానే చనిపోయారా, మీ పొలిటికల్ వాళ్ళు కానీ వేరే ఏదైనా పార్టీల వాళ్ళు కానీ లేదంటే వేరే ప్రముఖులు కానీ పుష్కరాల సందర్భంగా కానీ లేదంటే ఏదైనా పండుగల కారణంగా కూడా తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోలేదు, అప్పుడు దేవుడి మీద కంప్లైంట్లు పెడతారా, దేవుడిని అరెస్ట్ చేస్తారా, అలాగే మీ యొక్క పొలిటికల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారంటూ భిన్నోపవాదాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ నిన్న అల్లు అర్జున్ ఒకటే రోజు అరెస్ట్ అవ్వడం, బెయిల్ రావడం, ఇవాళ పొద్దున మళ్ళీ బయటికి రావడం అనేది జరిగిపోయాయి. కానీ ఈ యొక్క ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ అయిన విషయం పైన నిన్న ఒక ఢిల్లీలో ఒక మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో జరిగిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రశ్న అడిగినటువంటి రిపోర్టర్ కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. అవి ఏంటంటే, మీరు ఎంతసేపు చూసినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఆయన ఒక సినిమా వ్యక్తి, తను డబ్బులు పెట్టాడు, సినిమా చేశాడు, డబ్బులు వచ్చాయి, తీసుకున్నాడు, అంతేకాని తన వల్ల ఒక కుటుంబం నష్టపోయింది, ఒక మహిళ చనిపోయింది, తన బాబు కోమాలో ఉన్నాడు, దీని గురించి మీరు ఎందుకు స్పందించడం లేదు? నా వరకు అది ఒక సెలబ్రిటీ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ అందరూ సమానమే, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది జరిగిందో అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్పించి తాను ఎవరిపైన కక్షపూరితమైన చర్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది తన ప్రభుత్వం ఎప్పుడు కూడా సినీ కళ అన్ని రకాల కళలను ఆదరిస్తూనే ఉంటుంది. అందుకే తాను గద్దర్ అవార్డులు కూడా ప్రవేశపెట్టినట్లు కూడా అయితే తాను చెప్పుకొచ్చారు. కానీ ఒకవైపు ఇటు టాలీవుడ్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య దూరం అయితే పెరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్కి సంబంధించి ప్రముఖ కొంతమంది హీరోలు తప్పించి ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ పెద్దలు ఆయనను కలవడం కానీ అభినందించడం కానీ తమకున్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కూడా ఎవరైతే ఆయనను కలవలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అక్కడికి డిప్యూటీ సీఎంని అలాగే సీఎంని కలవడానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు మాత్రం క్యూ కట్టారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అనేది మాత్రం ప్రజలైతే గమనించారు. ఇక దీనిపైన కూడా ఒకంత తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మాత్రం కొంతమంది చెబుతున్నారు. అందుకే దానిలో భాగంగానే ఈ యొక్క అల్లు అర్జున్ ఉదంతాన్ని బయటికి తీసుకొచ్చి నేను ఉన్నాను, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాను, గమనించాలి అంటూ హెచ్చరించిన విధంగానే ఈ పని చేశారు అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి అలాగే టాలీవుడ్కి మధ్య దూరం అయితే పెరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక సినిమా వాళ్ళు కూడా ఇక మీదటనైనా తెలంగాణ ప్రభుత్వానికి తమకే సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ముందుకు వచ్చి తమకు సమస్యలు పరిష్కరిస్తామంటే వీరికి ఎందుకు పట్టింపు లేదు, వీళ్ళెందరికీ పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకొక రకంగా సినీ ప్రముఖుల నుంచి అయితే గతంలో దాసరి నారాయణరావు లాంటి పెద్ద
మనుషులు లేరు. సినీ సమస్యలను పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఒక పెద్ద మనిషి, ఆ సినిమా వాళ్ళను ఒక తాటిపైకి తెచ్చే పెద్ద మనిషి లేకపోవడం కూడా ఈ యొక్క లోటుకు, ఈ రకంగా కార్యక్రమాలు జరగడానికి కూడా కారణం అంటూ కూడా వాళ్ళైతే అభిప్రాయపడుతున్న వ్యక్తి. ఏదేమైనా ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే టాలీవుడ్కి మాత్రం దూరం పెరిగినట్టుగానైతే తెలుస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా లేదా అది అక్కడ జరిగిన ఘటనను కారణంగానే ఈ యొక్క ఉదంతం ఈ అరెస్టు చేశారనేది మాత్రం ప్రజలైతే చర్చించుకున్న పరిస్థితి. ఇది వాళ్ళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.